వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా అంబరాలంటిన సంక్రాంతి సంబరాలు. ఆనవరం సత్యదేవుడి సన్నిధిలో భోగి మంటలను ప్రారంభించిన తపోవనం సరస్వతి సచ్చిదానంద స్వామీజీ. గొల్లపూడి గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని. మైలవరం ఎమ్మెల్యే వసంతతో కలిసి కార్యకర్తల ఏర్పాటు చేసిన భోగిమంటల వద్ద సందడి చేసిన చిన్ని. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ముగింపు దశకు చేరుకున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు. డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్ లో అద్భుతంగా ప్రతిభ కనబరిచిన పడవల పోటీల క్రీడాకారులు. ఉత్తరాంధ్రలో సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. రంగవల్లి పోటీలలో మహిళల సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయని కితాబిచ్చిన విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను భోగిమంట కార్యక్రమంతో తపోవన స్వామీజీ ప్రారంభించారు. స్వామీజీని ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు సమేతంగా పూర్ణకుంభంతో ఆహ్వానించారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనాన్ని కావించారు. అనంతరం స్వామీజీ భోగిమంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంక్రాంతి వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ఉన్నత ఆసనంపై ఆసనులు కావించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలలో బొమ్మల కొలువులు, కొమ్మదాసులు, గంగిరెడ్లు, వరికప్పు మరియు పూరి గుడిసెలు, ధాన్యం అదే కుండలు తయారు చేసే చక్రం, ధాన్యపు రాశి, ఎడ్ల బండ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కార్యనిర్వహణ అధికారి వారి దంపతులు కట్టెల పొయ్యిపై కుండ పెట్టి పరమాన్నాన్ని వండి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఏసీ రామ్మోహన్ రావు, ఏఈఓలు కొండలరావు, దామరు కృష్ణారావు, ఎల్ శ్రీనివాస్, పోలంకి జగ్గారావు, పర్యవేక్షణ అధికారులు ఐవి రామారావు, కోటమర్తి సతీష్, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వేసేయండి మేడం, అలా వేసేయండి, వదిలేండి, ఒక్కసారి వదిలేండి మేడం. అదే అదే కొబ్బరికాయ శివా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో భాగంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో పాటు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సతీ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో సోమవారం తెల్లవారుజామున పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదించారు. చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. పాల పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. ముందుగా సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వచ్చే సంక్రాంతి నాటికి ఈ సంబరాలు మరింత మిన్నట్టుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతిగా తెలుగు ప్రజలకి మళ్ళీ పునర్వైభవం వస్తా ఉన్నట్టుగా తెలుగు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మొన్న హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టిందంటే సొంత రాష్ట్రం మీద సొంత ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని చెప్పి తెలుగు ప్రజలందరూ ఇక్కడికి రావడం సంతోషకరం. అందరికీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చే సంక్రాంతి నాటికి ఈ సంబరాలు మిన్నట్టుతాయని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జరుగుతున్న సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన డ్రాగన్ పడవల పోటీల ఫైనల్స్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయం జరిగిన డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్నాడు పేథన్స్, జంగారెడ్డిగూడెం జైంట్స్, ఎన్టీఆర్ ఈగల్స్ ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్ జంగారెడ్డిగూడెం పల్నాడు జట్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడడంతో విజేత ఎవరో తేల్చడం అంపైర్లకు కూడా కష్టమైంది. జంగారెడ్డిగూడెం జట్టును తొలుత విజేతగా నిర్వాహకులు ప్రకటించగా పల్నాడు జట్టు క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు 2 జట్లను విజేతలుగా ప్రకటించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా 2 జట్లకు చెరొక ₹1,00,000 నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. ఎన్టీఆర్ ఈగల్స్ జట్టు తృతీయ స్థానంలో నిలిచి 30,000 నగదు బహుమతి, ట్రోఫీ అందుకుంది. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురం కాలువ గట్లు కిక్కిరిసిపోయాయి. విశాఖ పాతపట్నంలో ముగ్గుల పోటీలు మహిళల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. నియోజకవర్గంలోని మహిళా నైపుణ్యం, ప్రతిభను వెలికి తీసే విధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు నగర సిపి సకంబ్రత బాగ్చి, ఆర్డీఓ శ్రీలేఖ బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో నియోజకవర్గ నలుమూలల నుండి మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో మహిళలు విశేషంగా ఆకట్టుకున్నారు. ఎన్నడూ లేని విధంగా దక్షిణ నియోజకవర్గంలో భారీ ఎత్తున ముగ్గుల పోటీలు జరిగాయని జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా సాగిన ముగ్గుల పోటీల్లో భారీగా మహిళలు తరలివచ్చి విభిన్న రీతిలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది ప్రతిభను చాటుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాలకోటి శ్రీకాంత్, 38వ వార్డు మాట్లాడుతున్నాను. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలనలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఈ సంక్రాంతి సంబరాలని మా వంశీకృష్ణ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 38వ వార్డులో గల మెయిన్ రోడ్ లోని అంగరంగ వైభవంగా వీర మహిళలందరితో కలిపి ముగ్గుల పోటీలు అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో మహిళలు, వీర మహిళలు అందరూ పాల్గొని వాళ్ళ ఉత్సాహంతో రాబోయే 2 రోజుల్లో రాబోయే సంక్రాంతిని ఎంతో ఆహ్వానిస్తూ ఎంతో ఘనంగా వాళ్ళ ఆలోచనలతో ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేసి ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకునే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఘన విజయం జరిగిన విధంగా ముందుకు తీసుకెళ్లారండి. దానికి మేము అందరూ ఆనందపడుతున్నాం. ముఖ్యంగా చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా మొదలు పెట్టినటువంటి వంశీకృష్ణ గారికి మేము తెలియజేస్తున్నాం అండి. ఎంతో ఘనంగా జరిగినటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి బహుమతిగా 50,000, రెండో బహుమతిగా 30,000, మూడో బహుమతిగా 20,000 ప్రకటించడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి గెలిచిన అభ్యర్థులకి ఆ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది చూస్తుంటే కన్నులు వైకుంఠం అని అనిపించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లినందుకు వంశీకృష్ణ గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మా కుటుంబం నుంచి కూడా మా పాపతో కూడా ఇందులో ముగ్గు వేయించడం జరిగింది. తను కూడా ఎంతో సంతోషంగా ఇది తన లైఫ్ లో ఒక మైల్ స్టోన్ గా తను గుర్తించుకునే విధంగా నేను ఒక గిఫ్ట్ ఇచ్చినందుకు మా పాపను నాకు ఎంతో కంగ్రాట్స్ తెలియజేయడం అయితే జరిగింది. తన ఆనందం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
సబ్బవరం మండలంలోని అంతకాపల్లి గ్రామ పంచాయతీ రావాలమ్మపాలెం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, మాజీ ఎంపీపీ సుబ్బారావు, ముత్యాల నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చొక్కాకుల వెంకట్రావు ప్రతి ఏటా యువతను ప్రోత్సహిస్తూ సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ప్రతి సంవత్సరం 15 టీంల వరకు పాల్గొనేవారని ఈ ఏడాది 20 టీంలు పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ పల్లెల్లో క్రీడాకారులు ఉన్నంత శిఖరాలను చేరుకోవాలని ఆశయంతో తాను ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు గ్రామాల్లో ఉన్నారని వారిని వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరిచేందుకు ఈ పోటీలు వేదికలుగా నిలవాలని ఆశయంతో నిర్వహిస్తున్నానని అన్నారు. ప్రతి సంక్రాంతి పండుగను తమ సొంత గ్రామంలో యువకులైన క్రీడాకారులు బంధువుల మధ్య జరుపుకోవటం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. అనంతరం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సబ్బవరపు దేముడు, చొక్కాకుల అనిల్ రెడ్డి, వాసుదేవరావు, గౌతమ్, లక్ష్మీపతి, గొర్లి అప్పారావు, గంప పెదరమణ, గొంప దేముడు, జి రమణ, జి దేముడు, సీరంరెడ్డి రామకృష్ణ, గొంప ముత్యాల నాయుడు, భోగం జగదీశ్వరరావు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అంతకాపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రావులమ్మపాలెం యువకులు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి రోజున ఇది ఒక కన్నుల పండుగగా మరి ఇందులో పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆ భగవంతుడు ఏదైతే మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఉన్నారో వారు కూడా మా యువతీ యువకుల పైన, పెద్దవాళ్ళపైన వారి ఆశీర్వాదాలు ఉండాలని, వారి ఆయుర ఆరోగ్యాలు, వాళ్ళ మంచి భవిష్యత్తుకి మా యువతలు వెళ్ళాలని ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను. మరి నేడు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి, నేనేదో ప్రతి సంవత్సరంలాగే నా స్తోమత కొలిది ఏదో డబ్బులైతే ఇస్తాను కానీ ఇంత ఘనంగా మరి అందరినీ కూడా, యువకులందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి మరి ఇంత ఘనంగా జరుపుతున్నటువంటి ముఖ్యంగా మన సీపురబేల నాయుడు గారికి మనందరి తరపున వారికి సహకరించినటువంటి అందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి. వారికి కూడా ప్రత్యేక అభినందన. మరి మా సోదరులు చెప్పారు, ఇది ప్రతి సంవత్సరం మరి మనం వేరే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా పిల్లలు పాడవకూడదు, ముఖ్యంగా యువకులు పాడవకూడదు అని ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు పెట్టడం, ఆ రోజు అనుకోవడం జరిగింది. అనుకునే విధంగా మరి మీరు కూడా సహకరిస్తూ, ఎందుకంటే మంది ఫారెన్లో ఉంటా ఉన్నారు, బెంగళూరు, హైదరాబాదు. మరి గత 5-6 సంవత్సరాల నుంచి మరి సంక్రాంతి రోజు ఓన్లీ ఇళ్ళ వరకే పరిమితం కాకుండా మరి అందరినీ కూడా పంచాయతీలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ క్రీడల్లో మరింత ముందుకు రాణించాలని ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో మరి అందరినీ కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణంలో తీసుకొచ్చినటువంటి కారకులు, మా అందరి ఆప్తులు, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఎండి గారు చొక్కాకుల వెంకటరావు గారికి, అలాగే వైస్ ఎంపీపీ ఇంకో బాబు గారు గోవింద్ గారికి, నాయుడు గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ దేడుబాబు గారికి, అలాగే పెదరామన్ గారికి, వార్డు మెంబర్లు రామకృష్ణ గారికి, వాసుదేవరావు గారికి, అలాగే వైస్ సర్పంచ్ అప్పారావు గారికి, ఇంకో వార్డు మెంబరు కేసరి గారికి, అలాగే పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి
మరి బావగారు వెంకట్రావు గారు మరి ఫస్ట్ నుంచి మరి క్రీడలన్నా యువకులన్నా అతనికి ఒక మంచి సదుద్దేశం. ఆ సదుద్దేశంతో మరి గత 6 సంవత్సరాల క్రితం ఓన్లీ మన అంతకాపల్లి పంచాయతీకే యువకులందరికీ కూడా మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి సంక్రాంతికి అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక సోదర భావంతో ఈ యొక్క క్రీడలు నిర్వహించి ఆయన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మరి జరుపుకుంటాం అంటే ఆయనకు మరింత మనందరికీ ఇంకా ఉత్సాహపరిచే విధంగా ఆయన ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మన ఎలువేలిపోయినటువంటి ముత్యాలమ్మ తల్లిని కోరుకుంటూ మరి మీ అందరూ కూడా మరి సంవత్సరం గత సంవత్సరం మరి 16 టీంలు వస్తే మరి ఈ సంవత్సరం ఇంకొక 4 టీంలు మన పంచాయతీ నుండి ఆడవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగల్లో మొదటిదైన భోగి పండుగను పిఠాపురం పట్టణం సీతయ్య గారి తోటలో ప్రజలు సాంప్రదాయంగా ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు భోగి మంటలు వెలిగించగా మహిళలు దానికి పూజలు నిర్వహించారు. అలాగే అన్ని కుటుంబాల్లో పిల్లలు, పెద్దలు, మగవారు, మహిళలు కలిసి భోగి మంట చుట్టూ భోగి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వీధి వాళ్ళందరూ కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలన్నీ చేసుకుందామని మా వీధిలో ఉన్న 26వ వార్డు సీతయ్య గారి తోటలో ఉన్న వీధిలో వాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ పిల్ల పాపలతోటి ఫ్యామిలీలతోటి అందరితోటి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా జరుపుకున్నాము. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు. విశాఖ దక్షిణంలో అంగరంగ వైభవంగా భోగి వేడుకలు జరిగాయి. దక్షిణ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జగదాంబ జంక్షన్లో ఘనంగా భోగి వేడుకల్లో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెల్లవారుజామున చేరుకున్న కూటమి శ్రేణులు ఆనందోత్సవాలతో కేరింతలు, డ్యాన్సులు వేస్తూ భోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భోగి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తప్పుడు గుళ్ళు నిలిచాయి. వేడుకలో మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జగదాంబ జంక్షన్లో ప్రత్యేక పండుగ శోభ నెలకొంది. ఈ వేడుకలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో భోగి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. మరొక వైపు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మేలుకొలుపుల ముగింపు కార్యక్రమం తారక రామ భజన బృందం ప్రెసిడెంట్ రామగణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగణేష్ సేవా సమితి వరహాలుబాబు మాట్లాడుతూ మా గ్రామంలో తారక రామ భజన బృందం 30 మంది కలిసి ధనుర్మాసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శ్రీరామ వారి చిత్రపటాన్ని పల్లకి మీద వీధులు తిరుగుతూ ఊరేగించుకుంటూ శ్రీరామ సంకీర్తనలు పాడుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన తారకరామ భజన బృందానికి గ్రామస్తులకు మేలు చేకూరుతుందని తెలిపారు. భోగి రోజు మా గ్రామంలో ఉన్న అందరికీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న భక్తులంతా వారికి తోసిన సహాయాలు సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ చేసినట్లయితే హిందూ మతాన్ని పెంపొందించడం జరుగుతుంది వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపన సత్యబాబు, ఆపన నాగేష్, పల్ల వరహాలు, లోవ నారాయణ, భజన బృందం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంబాబు,
సిహెచ్నాపురం గొల్గొండ మండలం అనకాపల్లి జిల్లా. మరి ఈ యొక్క ధనుర్మాసం మొదట రోజు కాడి నుంచి మరి మా గ్రామంలోని ఎంతో భక్తి శ్రద్ధలతోటి తారకరామ భజన బృందం వారు మరి మొదటి నుంచి కూడా నియమ నిష్టాలతో పరిపాలించి మరి ఈ యొక్క 30 రోజులు కూడా మరి తెల్లవారుజాము 3 గంటల నుంచే మరి యూత్ కుర్రోళ్ళంతా లెగిసి ఈ యొక్క మేలుకొలుపు అనేది జరగడం జరుగుతుంది. ఇది 30 రోజులు అయిన తర్వాత మరి భోగి రోజున హారతిచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం ముగించారు. మరి భోగి రోజు మరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. తరువాత మరి మా గ్రామంలో 3 పంచాయతీల నుంచి కూడా తాడిపెద్దులు వచ్చి మరి తీర్థం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ గణేష్. మాది అనకాపల్లి జిల్లా గొల్గొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామం. ముందుగా అందరికీ భోగి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ భోగి రోజు మా గ్రామంలో చాలా విశిష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా మా తారకరామ భజన బృందం సుమారుగా 30 మంది సభ్యులతో మేము మేలుకొలుపులు కార్యక్రమం అనేది ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. ఊరంతా శ్రీరాముడి చిత్రపటాలని ఊరంతా ఊరేగించుకుంటూ ఈ నెల రోజులు కూడా నియమ నిష్ఠలతో దీక్షతో చేసి ఈ భోగి రోజున మన వినాయకుడి గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారంతా వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారు. గత 25 ఏళ్లుగా శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భోగి పండుగ రోజు మాజీ క్రికెట్ క్రీడాకారులు అంతా క్రికెట్ ఆడటం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఆట పాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడం చేస్తున్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ, బ్యాంక్స్, న్యాయశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారు. బెంగాల్ మాజీ డీసీపీ మురళీధర్ కూడా ఈ బృందంలో ఉన్నారు. ఎంతటి హోదాల్లో ఉన్నా అందరూ కలిసికట్టుగా సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు వీరు అంతా హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భోగి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఈ పండుగ రోజు దేశ విదేశాల్లో ఉన్న మిత్రులంతా కలుసుకునే వేదిక ఈ క్రికెట్ అని ఆర్ట్స్ కళాశాల మిత్ర బృందం కోఆర్డినేటర్ ఎలియాస్ అహ్మద్ మీడియాతో చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వేరైనా మేము అంతా ప్రాణ స్నేహితులమని నిరూపించుకున్నారు. స్వర్గీయ ఓరుగంటి కమలాకర్ జ్ఞాపకార్థం ఈ ఏడాది క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ దినం ప్రతి సంవత్సరం మేము ఈ భోగి రోజున ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడతామంటే ఆడేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఊరికే మేము కూడా ఆడతామని చెప్పి ఒకసారి కలయినాం. అంటే ఆ సందర్భంలో అందరూ ఒక ప్లేస్లో కలుసుకోవడానికి ఈ గ్రౌండ్ అన్నది మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ అనేది మేము గత 25 ఏళ్ళ నుంచి ఇది పాటిస్తున్నాము. సో ఆ రకంగా అందరూ మా తాలూకు సీనియర్ ఈరోజు కూడా సీనియర్ మెంబర్స్ అంటే అందరూ 60 అబవ్ 60 ఉన్న వాళ్ళే సీనియర్ మెంబర్స్. జూనియర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ 25-30 మెంబర్స్ వచ్చారు. సో మేము అందరం ఇక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు లంచ్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కూడా అందరం సరదాగా పార్టీ చేసుకుని వెళ్ళడం అనేది మా ఆనవాయితీ. అంటే ఇక్కడ ఇది ఈ ఒక్కరోజు మేము మిగతా సమస్యలు ఏమున్నా కూడా ఎవరి తాలూకా సొంత విషయాలు ఏం మాట్లాడుకోము. ఇక్కడ మా చిన్ననాటి విశేషాలు, మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, ఎక్కడెక్కడ ఆడేవాళ్ళం, ఎలా తిరిగేవాళ్ళం, కాలేజ్ చదువులప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇవే మాట్లాడుకుంటాం. ఈ ఒక్క దినం మాత్రం మేము పూర్తిగా మా ఫ్రెండ్స్ కోసం మేము కేటాయించుకున్న దినం ఇది. మేము 25 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా మా జూనియర్స్ ఇది పాటించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పట్లో క్రికెట్ మన శ్రీకాకుళం జిల్లా క్రికెట్ కూడా బాగా వృద్ధి చెందింది. మన వాళ్ళు ఈ మధ్యన ఏపీఎల్లో కానీ మన ఈవెన్ స్టేట్ ఐపీఎల్లో కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. సో అది కూడా మనకి ఒక జూనియర్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారు, మురళీమోహన్ గారు, మా బాబు గారు, వీఆర్ఎస్ మూర్తి గారు, మేము బాబు అని పిలుస్తాం, మా ఉమా, అలాగే నురేన్ హక్ అని బెంగళూరు నుంచి వచ్చారు, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ సీనియర్ చెప్పినట్లుగా 25 years నుంచి మా మాజీ కార్యదర్శి ఓరుగంటి కమలాకర్ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మేము భోగి రోజు ఎక్కడున్నా కూడా వచ్చి ఇక్కడ మ్యాచెస్ ఆడటం వల్ల ఆనవాయితీగా జరుగుతుంది. చనిపోయినటువంటి మా సీనియర్ క్రికెటర్స్ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించుకుంటాం. అలాగే రీసెంట్గా మా కార్యవర్గ సభ్యుడు గేనోస్ హోటల్ కేశవ, వాళ్ళ అన్నయ్య ధర్మరాజు ఇద్దరు చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం కూడా మేము ఈరోజు వాళ్ళు స్మరించుకోవడం జరిగింది. మా సీనియర్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లెగసీని కంటిన్యూ చేస్తూ మేము కొనసాగిస్తున్నాం. మా తర్వాత తరం కూడా ఇది వాళ్ళు కంటిన్యూ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే నురేన్ హక్
tournament are conducting these matches is Your name, please. Oreganti Kaplakar Ragar, branch manager, Shaka Gramina Bank, expired. Next, I am working as Union Bank of India officer and retired. It's 10 years it is over. I'm 71 years old. I'm coming from Bangalore every year to play the match, to meet my friends. Not for playing anything expert now, like that, but my friends. All Sir, are my camera best friend Murli, Camera, Ilyas, and all my friends. My native place is Srikakulam. కాంపిటేషన్ సేవలో పనిచేస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ అనేది ప్రతి భోగి నెల జరుపుకుంటాం. ఊరగంటి కమలాకరరావు స్మరిస్తూ ఈ టీంలోని వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు, వివిధ స్టేట్లలో పనిచేసిన వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. ఏదేమైనా సరే ఈ భోగి రోజు ఎక్కడున్నా సరే ఏమున్నా సరే ఇక్కడ చేరుకొని అందరూ కలిసి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి పండగ ఈ భోగి ఈ క్రికెట్ మ్యాచ్ తోటే మాకు పండగ స్టార్ట్ అవుతుంది. ఉదయం క్రికెట్ ఆడతాం, సాయంకాలం పార్టీ చేసుకుంటాం. ఇందులోని ఆల్మోస్ట్ ఆల్ అందరూ సీనియర్సే, అబౌవ్ 60 ఉన్నోళ్ళనే. చాలామంది ప్రతి సంవత్సరం ఒకరు ఇద్దరు కాలం చేస్తున్నారు. వాళ్ళని స్మరించుకుంటూ పాత తీపి జ్ఞాపకాలన్నీ స్మరించుతూ చాలా ఆనందంగా గడుపుతాం. ఈ ఆనవాయితీ ఇలాగే నడాలని, ఈ ఆనవాయితీ ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఎక్కడున్నా ఏడున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ అవుతున్నాం, ఇక్కడే ఉంటాం. అందరూ ఈ మ్యాచ్కి వచ్చి అటెండ్ అయ్యి దీన్ని కొనసాగిస్తాం. మా జూనియర్స్తో కూడా కొనసాగిస్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. క్రికెటర్ని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి భోగి 25 సంవత్సరాలు బట్టి కమలాకర్ రావు గారు స్టార్ట్ చేశారు ఈ మ్యాచ్. ఆయన క్రికెట్ మా అందరికీ గురువు లాంటివాడు. ఆయన ఫౌండర్ ఇక్కడ. సో ఆయన ఆధ్వర్యంలో ఒక ఏడాది అయ్యాక ఆయన అన్ఫార్చునేట్గా చనిపోయారు. సో ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఆ లెగసీ ఇంకా కంటిన్యూ అవుతుంది. 24 ఇయర్స్ 25 ఇయర్స్ బట్టి కంటిన్యూ చేస్తుంది. సో మా అందరికీ కలిసికట్టుగా ఉంచింది క్రికెటే. అందులో మా దాంట్లో అందరూ బ్యూరోక్రాట్స్ అయ్యారు, ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. అందరూ వివిధ రంగాల్లో చాలా ప్రోగ్రెస్ చూపించిన వాళ్ళే. సో సీరియస్నెస్ క్రికెట్ కన్నా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఈరోజు గడపడానికే అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. సో అప్పటికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, BCCI బాగా దాని నుండి ప్రతి గ్రామాల్లోని ప్రతి జిల్లాల్లోని క్రికెట్ని అభివృద్ధికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అప్పుడు చాలా కష్టమైన కండిషన్స్లో ఎవరో RTO గారు వాళ్ళని అడిగి బస్సులో టీం వెళ్ళి వైజాగ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో CRC ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పోతంశెట్టి రామిరెడ్డి పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భోగిమంట వెలిగించి ప్రారంభించారు. ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ సంక్రాంతి యోగి వేమన జయంతి ఉత్సవాలలో ప్రముఖ సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈ సందర్భంగా పార్కులోని వేమన విగ్రహానికి ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి CRC సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆకుల రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ DCMS చైర్మన్ KV సత్యనారాయణ రెడ్డి, CRC రూపశిల్పి డాక్టర్ గోగులూరి వెంకటరెడ్డి, CRC అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, చిలువూరి సతీష్ రాజు, కంటంశెట్టి శ్రీనివాస్, నందం వీర వెంకట సత్యనారాయణ, మైగాపుల గురవయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. రంగరంగ వైభవంగా శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద భారీ ఎత్తున ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈనాడు సంక్రాంతి సంబరాలు ఆరంభించడం అట్టహాసంగా, ఆడంబరంగా, రంగరంగ వైభవంగా ప్రారంభించబడటం చాలా సంతోషంగా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి, కొత్తపేట నియోజకవర్గ పరిధిలో, జిల్లా పరిధిలో, రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ తరలి వచ్చే ప్రజానీకానికి చక్కటి వినోద వైజ్ఞానిక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయబడటం, ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడ పాలు పంచుకోవడం, రాష్ట్ర స్థాయిలో అనేక పేరుగాంచినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి నృత్య కళారూపాలు, కళాకారుల్ని ఇక్కడ రప్పించి వివిధ రకాలైనటువంటి ప్రదర్శనలు ఇక్కడ ప్రజలకి కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్పగా ఉంది.
దీన్ని నిర్వహిస్తున్నటువంటి సిఆర్సి అధ్యక్షులు శ్రీ తాడి నాగమోహన్ రెడ్డి గారు, సిఆర్సి కార్యదర్శి శ్రీ కర్రి అశోక్ రెడ్డి గారు, సిఆర్సి సభ్యులు, గ్రామ పెద్దలు కేవీ సత్యనారాయణ రెడ్డి గారు, రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు అందరూ కూడా పాలు పంచుకున్నాం. సిఆర్సి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, ఇది ఒక మైలురాయిలా కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే కొత్తపేటలో అక్కడ ప్రబల తీర్థాలు, బాణాసంచా కాల్పులు, రావులపాలెంలో సిఆర్సి వారి సంక్రాంతి సంబరాలు, ఆత్రేయపురంలో డ్రాగన్ పడవల పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజల్ని కనువిందు చేస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ ఎంతో ఎంజాయ్ చేస్తూ ప్రజలు ఆనందంగా గడుపుకుంటూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో గల శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు పెద్దాపురం పట్టణ శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప శ్రీ మరిడమ్మ ఉత్సవ మండపం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ఈవో విజయలక్ష్మి, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోని పెద్దాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ రాజా సూరిబాబురాజు, కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షుడు కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సాంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి వరపుల తొమ్మయ్యబాబు, జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు, కోలా వీరబాబు, కోరుకొండ శ్రీను, మాగాపు రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో 38 మంది మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతల సమక్షంలో ఎంపిక చేపట్టారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నాయకుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి మగాపు సరోజకు 4 తులాల వెండి గ్లాసు కోరుకొండ అప్పారావుకు బహుకరించగా, ద్వితీయ బహుమతి దాడిశెట్టి నందినికి 3 తులాల వెండి గ్లాసు కోలా వీరబాబు బహుకరించారు. తృతీయ బహుమతి లోలగాల సుహాసినికి అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ గ్రామాలలో సాంప్రదాయ సంక్రాంతి జరుపుకోవాలని అన్నారు. ఈ ముగ్గుల పోటీల ద్వారా మహిళలు, చిన్నారులు మరింత ఉత్తేజంగా సంక్రాంతి వాతావరణం తీసుకువచ్చారని ఈ సందర్భంగా అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు సుబ్బారావు, నూకరాజు, ఈశ్వరరావు, రాము, జనసేన నాయకులు వరపుల సాయికిరణ్, ఇంద్రయ్య, కోరుకొండ శ్రీను, కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా అత్యంత ఘనంగా గొప్పగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగ ఈ రోజున తిరుమాలి గ్రామంలో, ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో పురాతన సాంప్రదాయాలకు అనుగుణంగా రంగవల్లుల పోటీలు పెట్టి స్త్రీ సోదరీమణులను ఉత్సాహపరిచే విధంగా, వాళ్ళందరినీ ఆహ్లాదపరిచే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించిన జన సైనిక సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, అత్యంత ఫ్యాషన్ పోకడలు ఎక్కువైపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి మనం ఖచ్చితంగా మన పురాతన సాంప్రదాయాలను పాటించాలి, మన హిందూ ధర్మాన్ని గౌరవించాలి. మన సాంప్రదాయబద్ధమైన పోటీలు మట్టికే మనం చేసుకోవాలి తప్ప ఈ యొక్క ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన పోటీల్లో చాలామంది డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. ఇది గమనించినటువంటి సంక్రాంతి అంటే పల్లెలకు పట్టుకొమ్మలు, సంక్రాంతి అంటే రైతుల యొక్క పండగ. రైతులు ఈ రోజున చక్కగా పండిన పంటను ఇంటికి తీసుకొచ్చి దానిపై వచ్చేటువంటి ఆదాయాన్ని సొంత వనరులుగా మార్చుకొని ఇల్తీళ్లపాది చేసుకునే పండగ కాబట్టి సంక్రాంతి రైతుల పండగగా మారింది. అటువంటి పండగలో మరి ఖచ్చితంగా అన్ని సాంప్రదాయకమైన పోటీలనే నిర్వహించుకోవాలి మనం. అటువంటి ముగ్గుల పోటీలు నిర్వహించి
మరి ఈ రోజున సుమారు దాదాపుగా ఒక 50 మంది స్త్రీ సోదరిమణులు అవనివ్వండి, చిన్నారులు అవనివ్వండి పాల్గొనడం, వాళ్ళకి మంచి మంచి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి తిరుమల జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో మరి ఈ సాంప్రదాయకమైన పోటీలకు మరింత విశేష ప్రాచుర్యం కలగజేసి ఈ పోటీలను మరింతగా గొప్పగా ఘనంగా మరి చేసే విధంగా మన హిందూ సోదరులు అందరూ కూడా కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, సరాగాల సంక్రాంతి, కమ్మనైన కనుమ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. రైతులు పండించే పంట ఇంటికి చేరే సమయంలో కుటుంబ సభ్యులు అంతా కలిసి చేసుకునే పండుగ మరియు చెడుపై విజయం సాధించిన రోజు భోగిగా పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా భోగి నిలుస్తుందని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాడవాడల సమైక్య శంఖారావం తరహాలో యువత ముందుకు వచ్చి భోగి పండుగ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడే భోగి పండుగ శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఎస్ కాలనీలోని మండల వీధి, మధురానగర్ కాలనీ, న్యూ కాలనీ, రెళ్ల వీధిలో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయచరణ ప్రకారం ఈనాడు భోగిపీడ నివారణకై తెల్లవారగానే అభ్యంగన స్నానం చేసి భోగిపళ్ళు అనే పేరుతో రేగిపళ్ళు పిల్లలపై పోశారు. రేగిపళ్ళు శ్రీమన్నారాయణ ప్రతిరూపం. వాటిని తల మీద పోయటం వల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అని ప్రతీతి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భోగి పండుగ శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. అందరం ఒక దగ్గర కుటుంబ సభ్యులకు అందరం కలిసి ఉంటామండి. అందరం కలిసి జరుపుకునేదే పండుగనంటే అదే సంక్రాంతి అండి. భోగి సంక్రాంతి అని అంటే మన అందరికీ పండుగ, మన దేశం మొత్తం మీద పండుగ అండి సంక్రాంతి అంటే. మనం అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా 10 మంది కలిసి మనం కాకుండా 10 మంది కుటుంబాలు కలిసి చేసుకునేదే పండుగ అండి. పండుగ సంక్రాంతి పండుగ. జిల్లాలోని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈ 2025 సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈరోజు రైతుల ద్వారా వచ్చినటువంటి పంటలు ఇంటికి చేరే వేళ రైతులందరూ కూడా ఆనందోత్సవాలతో భోగభాగ్యాలు అందరికీ కలగాలని చెప్తూ జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. ఎక్కడెక్కడి నుంచో పనుల బిజీ వల్ల సంక్రాంతి శుభాకాంక్షలు. మరి భోగి అన్నది మన హిందూ పండుగల్లో ముందు పండుగ సంవత్సరాదిన భోగియే. ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత కనుమ వస్తుంది. కానీ ముందు వచ్చేది అది భోగి. ఆ భోగి ఏంటంటే పల్లెటూరులో రైతులు, భారతదేశం వ్యవసాయక దేశం కనుక రైతులు పల్లెటూరులో ఈ భోగి మంటలు, అప్పటికి పంటలు కొన్ని వస్తాయి, వరి పంట, దాంతో వాళ్ళు సంతోషంగా ప్రతి పల్లెటూరులో కూడా భోగి మంటలు వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఈ భోగి మంటల తాలూకా ఇంపార్టెన్స్ ఏమిటంటే, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో పండుగలకు చాలా ప్రత్యేకమైనటువంటి, అందులో దసరా, ఆ తర్వాత పెద్ద పండుగగా ఈ భోగి, సంక్రాంతి, కనుమను చెప్పుకుంటూ ఉంటాము. భోగి అనగా భోగభాగ్యాలను తీసుకువచ్చేది. అనగా పూర్వకాలంలో చూసినట్లయితే రావణాసురుడు అనేటువంటి దుష్ట సంహారం చేసి రాముడు తిరిగి వచ్చినటువంటి కారణంతో దక్షిణ భారతదేశంలో ఈ భోగిని జరుపుకుంటారు. సో ఆ రావణ కాష్టను పేరుగానే భోగి మంటలు వేసుకుంటాం. సో ఏ విధంగా అయితే రావణాసురుడిని అనేటువంటి దుష్ట సంహారం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భోగి పంట అంటే మనకి సిరులు కురిపించే, మనకి పంట ఇంటికి వచ్చి సిరులల్లా కురిపించి కొత్త బట్టలతో పిల్లలతో జరుపుకునే పండుగ ఈ 4 రోజులు పండుగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
విశాఖ వేదికగా జగద్గురు పీఠం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న గురు పూజోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు సభకు ప్రముఖులు తరలివచ్చారు. ప్రపంచంలో పలు దేశాల నుండి ఈ గురు పూజోత్సవాలకు హాజరైన విదేశీ భక్తులు దేశ సంస్కృతి సాంప్రదాయాలపై వారుకున్న ఆసక్తిని కనబరిచారు. 2000 మందికి పైగా సాధకులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమాలలో భాగంగా విష్ణు సహస్రనామ సహిత అగ్నిహోత్రాన్ని గురు ప్రసాద్ ఆచరించారు. 30 కేంద్రాల జగద్గురు పీఠం ప్రాంతీయ గణపతులు 22 మంది విదేశాల ప్రతినిధులు ఈ గురు పూజోత్సవాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు మహిళల ప్రతిభకు అద్దం పట్టేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. I met the master 29 years ago in Germany at the German meeting, group life. I was not on a spiritual path. I was not searching for that time. I did not know anything about mantras. I did not know anything about masters. I did not know anything about anything. So, but I came. I was called for this group life for some reason. So I was there, and the next morning at the fire ritual, I have never take part at a ritual. So everything the first time. I got a very deep connection with the mantras there and with all the ritual. I was really deeply touched. So I wanted to talk to our master Parvati Kumar Garu because I needed to know what happened. So I asked for a consultation. In those days, master still gave consultations at the group life, and we could ask questions about whatever concerns we do have. So when I walked into the room where he had the consultation, it was like, I can't describe in words, it was light and love pure. So at this point we sit down and I asked questions. So, well, everything was new, so I told the master, I really don't know if I can follow those pictures. For me, they were not masters at this time. And so the master looked at me and said, it doesn't matter. You don't have to follow pictures, you follow the energy. This is what all is important, that you always follow the energy. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ నూతన సంవత్సరం జిల్లా వాణి 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణతో పాటు వీళ్ల సుబ్బారావు, తాతకపు నరసింహారావు, మణికంఠ, జేఎస్ఆర్ అప్పారి వీరబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కొంచెం వెనక్కి ఎలా జరగండి, కొంచెం అలా జరగండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా అంబరాలంటిన సంక్రాంతి సంబరాలు. ఆనవరం సత్యదేవుడి సన్నిధిలో భోగి మంటలను ప్రారంభించిన తపోవనం సరస్వతి సచ్చిదానంద స్వామీజీ. గొల్లపూడి గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని. మైలవరం ఎమ్మెల్యే వసంతతో కలిసి కార్యకర్తల ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద సందడి చేసిన చిన్ని. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ముగింపు దశకు చేరుకున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు. డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్ లో అద్భుతంగా ప్రతిభ కనబరిచిన పడవల పోటీల క్రీడాకారులు. ఉత్తరాంధ్రలో సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. రంగవల్లి పోటీలలో మహిళల సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయని కితాబిచ్చిన విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.